పిఠాపురంలో కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం. కడప నుంచి ముస్లిం మైనారిటీకి జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులు కొంతమంది ఆయన షేక్ అలీ గారు అని చెప్పేసి ఆయన ఒక బృందంగా అయితే ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురంలో ప్రచారం అయితే చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తే ఎలా ఉంటుంది, ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరుగుద్ది, అలాగే దానివల్ల రాష్ట్రంలో ఎలాంటి ఉపయోగాలు జరుగుతాయి అనేది ప్రతి ఒక్కరికి పిఠాపురంలోని అనేక వీధులు తిరుగుతూ ప్రచారం అయితే చేస్తున్నారు. అలా ఆయనకి కలిగినటువంటి ఎలా అయితే అనుభూతి కలిగింది అనేది కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా కడప నుంచి ఇక్కడ వరకు ఆయన రావడానికి గల కారణం ఏంటి, పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఎలాంటి మార్పులు జరుగుతాయి అనేది కూడా అలీ గారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి ఒకసారి, ఎన్ని రోజులు అవుతుంది సార్ ఇక్కడికి వచ్చి మీరు? మేము 3 days అయింది సార్. 3 days నుంచి ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రచారం చేయడం జరుగుతుంది. ఏదైతే ఆయన చూపించడం మత సామరస్యం కానివ్వండి, కుల ప్రస్తావన లేని రాజకీయం, మత ప్రస్తావన లేని రాజకీయం అనేది ఆయన సిద్ధాంతం ఉన్నాడు. అప్పుడే మేము ఆయనకు విధేయులమయ్యాం. అదేవిధంగా ఈ సంస్థ స్థాపించడానికి కూడా కారణాలు 3 రకాల మద్దతులు మేము కూడిపెట్టాం అన్నమాట. ఏదైతే ఉప్పు సత్యాగ్రహం అప్పుడు మహాత్మా గాంధీ గారు తీసుకున్నటువంటి నైతికపరమైన మద్దతు, భౌతికపరమైన మద్దతు, ఆర్థికపరమైన మద్దతు, ఈ 3 రకాలు కూడా చరిత్ర తెలిసిన అందరూ తెలిసిందే విషయం. నైతికంగా అంటే ఉప్పు సత్యాగ్రహానికి సపోర్ట్ చేయమని చెప్పడం, భౌతికంగా ఎవరైతే రాగలరో, నాతో నడవగలరో నడవండి, మనం ఒక యూనిట్కి వెళ్దామని చెప్పి ఆయన కోరాడనమాట. అదేవిధంగా ఆర్థిక పరంగా కూడా జోలి పెట్టి ఆయన ఉప్పు సత్యాగ్రహం జయప్రదం చేయడానికి ఆయన కష్టపడ్డాడు, తలా అంతా కష్టపడడానికి దారిచాడంట. ఈ 3 మద్దతులు మనం ఎందుకు జనసేన పార్టీకి ఇవ్వకూడదు అంటే, ఏదైనా చేసేప్పటికీ మద్దతు అంటాం, లేకపోతే మా కమ్యూనిటీ వేస్గా మనం వెళ్దాం ఉంటాం. కానీ మేము కమ్యూనిటీ వేస్గా వెళ్తాం, మా కమ్యూనిటీలో ఉండే వెనకబడిన వర్గాలందరినీ ముందు తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. అది జనసేన పార్టీ దృష్టికి తీసుకెళ్తున్నాం. ఆల్రెడీ ఆయన కూడా ముస్లిం అంటే ఒక మంచి అభిప్రాయంతో ఉన్నాడు కాబట్టి ఆయన మనం చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి చేసి ఈ పిఠాపురంలో కూడా మేము ఈసారి ఎందుకు రావాలనుకుంటున్నాం అని అనుకుంటే మేము ఒక సెంటిమెంట్ పెట్టుకున్నాం అనమాట. ఉమ్మడి కడప జిల్లా పరంగా ఎంజే స్టార్ట్ చేసినా సరే మేము పిఠాపురంలో మా నాయకుడికి, మా అధినాయకుడికి మొదటగా అదొక చిరు కానుక అనుకోండి, లేకపోతే ఉడతా భక్తికి అనుకోండి, మేము ప్రచారం చేయాలి ఈసారి, ఆయనతో మొదలెట్టాలి. అలాగే ఉమ్మడి కడప జిల్లా పరంగా పొత్తులో ఉన్న భాగంగా ఉన్న టీడీపీ కానీ బీజేపీ కానీ మేము వెళ్ళి మేము మా వంతు మద్దతుగా మేము ప్రచారం కూడా చేస్తాం. మా ఎంజే సంస్థ తరఫున ఎంజే సంస్థ యొక్క ముఖ్య సిద్ధాంతాలు కూడా జనసేన పార్టీకి లోబడినటువంటివి. ఆయన ఏ విధంగా అయితే ఆయన భావజాలం యాక్చువల్లీ చెప్పాలంటే 2014 నుండి నా జర్నీ మొత్తం కలపాల్సిందే ఈ ఎంజేఎస్ అనేది. ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు అందరూ సహకారంతో కడపలో ఉన్నటువంటి ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక వ్యక్తిని నియమించుకోవడం, అదేవిధంగా కొంతమంది వ్యక్తులతో, మా జన సైనికులతో ఎవరైతే మన ముస్లిం మైనారిటీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళను అంటే అల్టిమేటం మేమేం చూస్తున్నామంటే రాజకీయ పరిపక్వత అనేది ప్రతి ఒక్క కమ్యూనిటీలో రావాలి. ప్రతి ఒక్క కమ్యూనిటీలో వస్తేనే మనం చెప్పగలుగుతాం. ఈరోజు ఏదో కొంతమంది చెప్తున్నారు బీజేపీతో పొత్తుందంటే మనం ఎందుకు చేయాలంటున్నారు. అంటే అది ప్రజల్లో లేదని నేను అనుకుంటున్నాను. ప్రజలు లేదు కానీ ఇక్కడ నాయకులు కల్పించిన అభూత కల్పనే తప్ప ఆయన పట్ల అందరూ అంకిత భావంతో ఉన్నారు. అదేవిధంగా మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన కూడా మంచి భావనలు ఉన్నారు ఇక్కడ. అదేవిధంగా పొత్తులు ఎత్తులు ఆయన చూసుకుంటాడు. జనసేనలో మేము మాత్రం ఆయన వెంట నడవడానికి, అది ఆయన ఏ పని అభ్యర్థి ఆ పని చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడే మేము శుభ సందర్భం ఏమంటే ఆయన కూడా మనం పాంప్లెట్ అందించడం జరిగింది. ఆయన త్వరలోనే మేము రప్పిస్తామని కూడా చెప్పారనమాట. సంతోష విషయం. అదే టీవీ 24 ముఖాన మేము తెలియజేయడం అంటే మా కమ్యూనిటీలో కూడా మా ఎంజే తరఫున కూడా రానున్న రోజుల్లో దీన్ని గట్టిగా తీసుకువెళ్ళి మాలోని కూడా నాయకులు రావాలి, జనసేన పార్టీకి సేవ చేయాలి, పవన్ కళ్యాణ్ గారి విధేయతను, ఆయన పైన ఉన్న విధేయతను మేము చాటాలి అని తెలియజేసుకోవడానికి ఈ తిరుగు ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇక్కడ ప్రజలు ఎలా తీసుకున్నారు, ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఏమన్నారు ప్రజలు పవన్ కళ్యాణ్ గారి పోటీ గురించి? ఇక్కడ సార్ నో వర్డ్స్ అబౌట్ ఇట్ సార్. అంటే మేము టీడీపీ వాళ్ళతో కలుస్తున్నాం, బీజేపీ వాళ్ళతో కలుస్తున్నాం, అందరితో కలుస్తున్నాం. నిన్న ప్రచారం కూడా చేసాం. మనం అక్కడ ప్రచారం చేస్తే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన అనూహ్య స్పందన సార్ అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మేము అక్కడి నుంచి దూరం రావాలంటే ఒక 10 మంది మేము వచ్చాం సార్ ఇక్కడికి. కాకపోతే వాళ్ళు ఇచ్చిన రెస్పెక్ట్ కానీ, వాళ్ళు ఇచ్చిన అభిమానం కానీ, అన్న మేము ఉన్నాం, మేము చూస్తున్నాం, మీరు వచ్చారంటే అది చాలా సంతోషం అన్న అని చెప్తున్నారు. కడప నుండి రావడానికి కారణం ఇదే. ఇక్కడ ఎటువంటి వాతావరణం ఉంది ఒకసారి చూద్దాం, పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ఏ విధంగా ఉంది ఇక్కడ అని చెప్పేసి వచ్చాం అనమాట. కానీ ఇక్కడ వచ్చిన దానికి మాత్రం మేము చాలా సాటిస్ఫైగా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి విజయాన్ని 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారని చెప్పి అదొక నమ్మకం, భరోసా మాకు ఏర్పడింది సార్. ఓకే రైట్ సార్. ఇకపోతే టీడీపీకి సంబంధించిన యూత్ విభాగానికి సంబంధించిన పండుగ గారు ఉన్నారు సార్. చెప్పండి, ఇక్కడ ఎలా ప్రచారం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఎలా ఉండబోతుంది, వర్మ గారి సపోర్ట్ కూడా చాలా కీలకంగా అవబోతుంది సార్, ఏం మాట్లాడుకుంటున్నారు సార్ టీడీపీ నుంచి? సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీతో మరి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి రాజకీయ అపేక్ష ఆశించకుండా కేవలం రాష్ట్ర ఒక భవిష్యత్తు కోసం, కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సుభిక్షం కోసం, ఇక్కడ అణగారుతున్న అట్టడుగు వర్గాలను తొక్కువేయబడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాక్షస ప్రభుత్వం నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలనే ఒక ఉద్దేశంతో మాత్రమే
ఒక మంచి పొత్తు అనే దాన్ని పెట్టుకోవడం జరిగింది. ఆ పొత్తులో భాగంగా పిఠాపురం నుంచి ఆయన పోటీ చేయడం జరుగుతుంది. ఆ పోటీలో భాగంగా వరం గారికి త్యాగం అనేది తప్పనిసరి పరిస్థితి అయింది. సో వరం గారు కూడా కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి రావడంతో వరం గారు కూడా వారి యొక్క సంపూర్ణ మద్దతుని తెలియజేసి నిన్న వారాహి కావచ్చు, ఆయన ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు కలవడం కావచ్చు, అంతకుముందు కార్యాలయానికి వెళ్ళి వరం గారు కలవడం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఇక్కడ ఉన్న కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ తగినటువంటి ఆదేశాలు రావడం కావచ్చు. ఏదైనప్పటికీ రాష్ట్రంలో ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం తథ్యం. అదే మాదిరిగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అవ్వడం కూడా ఎవరు మార్చలేనిది. ఇది ఇక్కడ అందరూ రాసేసుకున్నారు. అయితే ఏంటంటే ఎన్ని సీట్లతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు అన్నదే మీమాంస. ఎంత మెజారిటీతో లక్షలో ఎంత పైచిలుకు మెజారిటీ వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో అన్నది ఒక చిన్నపాటి సందేహం తప్పితే ఇక్కడ ఈ రెండాటిలో కూడా ఎలాంటి తప్పిదాలు కానీ ఎలాంటి మాకు మీమాంస కానీ లేదు. కంపల్సరీ ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ నేను అనే మాటకు పిఠాపురం నియోజకవర్గ ఓటర్లు పునాది కట్టబోతున్నారని చెప్పి ఈ మీడియా ముఖం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ. అంటే ఇది పూర్తిగా కడప నుంచి వచ్చినటువంటి అలీ గారి బృందం కూడా ఇక్కడ పర్యటన చేసి ఇంటింటికి తిరిగి ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి వస్తే చాలామందికి మంచి జరుగుతుంది, అందుకోసమే అలాంటి వ్యక్తి రావాలి, అలాంటి వ్యక్తిని ఆహ్వానించాలని చెప్పి పిఠాపురం ప్రజలను కోరటానికి ఆయన కడప నుంచి పిఠాపురం వచ్చి అయితే ప్రచారం చేస్తున్నారు.